దీప సుమిత్రకి టీ తీసుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే దశరథ్ అయితే మెట్ల మీద నుంచి కింద పడిపోతూ ఉంటే దీప పట్టుకొని నాన్న అని అయితే పిలుస్తూ ఉంటుంది. దీప నాన్న అని పిలవడంతో దశరథ్ అయితే షాక్ అయిపోతాడు. దీప ఏంటి నన్ను నాన్న అని పిలుస్తుంది అని చెప్పనైతే దశరథ్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న మెట్ల మీద నుంచి దీప తన తండ్రిని పట్టుకోవడం చూసి దీపను కొట్టడానికి అయితే వస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ అయితే దీపను కొడుతూ ఉంటే తన జ్యోత్స్న చేయి పట్టుకొని ఏంటి నువ్వు నా భార్యను కొడుతున్నావని చెప్పనైతే జ్యోత్స్నని అడుగుతాడు. నా తండ్రిని పట్టుకొని నాన్న అంటే కొట్టక ఏం చేయాలి బావా అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ అయితే పెద్ద వయసులో ఉన్నాడు కాబట్టి నాన్న అని పిలిచిందిలే అని చెప్పనైతే అంటూ ఉంటాడు. అప్పుడు పారిజాతం ఎవరిని పడితే వాళ్ళని అమ్మా నాన్న అని పిలుస్తారా అని చెప్పనైతే పారిజాతం అంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ కోపం వచ్చి నువ్వు నోరు మోస్తావా పారు అని చెప్పనైతే అంటూ ఉంటాడు. అప్పుడే సుమిత్ర వాళ్ళ తాతయ్య ఇద్దరైతే వస్తారు. ఏం జరిగిందని చెప్పని అంటూ ఉంటారు. చూడండి తాత మా నాన్నని పట్టుకొని నాన్న అని పిలుస్తుంటే కోపం రాదా అని చెప్పనైతే అంటూ ఉంటుంది. నాకు మా అమ్మ నాన్నని ఇంకెవరైనా అంటే నేను ఒప్పుకోను అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దీప నువ్వు ఇంతకుముందు హోటల్ పని చేసేదానివే కదా, వచ్చిన వాళ్ళందరూ నాన్న అమ్మ అని పిలుస్తావని చెప్పనైతే అంటూ ఉంటుంది. జ్యోత్స్న అని చెప్పనైతే దీప అంటూ ఉంటుంది. ఇంట్లో ఇంట్లో పని వాళ్ళు పనే చెయ్యాలి, ఇంట్లో ఉన్న వాళ్ళని బంధుత్వాలు కలుపుకోకూడదని చెప్పనైతే దీపతో జ్యోత్స్న అంటూ ఉంటుంది. కార్తీక్ అయితే కోపపడుస్తుంది. ఇప్పుడే నిజం చెప్పు ఇచ్చి నీ కోపం కొట్టియాలని ఉంది, కానీ పరిస్థితి వల్ల నేను చెప్పలేకపోతున్నాను జ్యోత్స్న. ఏదో ఒక రోజు నీ చెంప చెల్లుమనిపించేలాగా నేను దీప ఈ ఇంటి వారసురాలని అందరి ముందు చెప్తాను అని చెప్పనైతే కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. అత్తయ్య మీరైనా చెప్పండి, మీ మీ దీప స్థానంలో మామయ్య స్థానంలో దీప ఉండి కూతురా అంటే ఏమంటారు? వాళ్ళ అమ్మ వచ్చి నీకు పుట్టిందా కూతురా అని చెప్పనంటే మీరేం చేస్తారని చెప్పనంటే గోబ గుయ్యి అనిపిస్తానని చెప్పనైతే సుమిత్ర అంటూ ఉంటుంది. అప్పుడు మీరు కొట్టండి మీ కూతుర్ని అని చెప్పనైతే కార్తీక్ అంటాడు. ఆ మాటలకి జ్యోత్స్న అయితే ఏంటి బావ మీరు మాట్లాడేది, మా అమ్మ నన్ను ఎందుకు కొట్టాలి అని చెప్పనైతే అంటూ ఉంటుంది. నువ్వు అన్న మాటకు అర్థం అదే వస్తుంది జ్యోత్స్న, మాత్రం తెలియదా నీకు? ఏదో పడిపోతూ ఉంటే పట్టుకున్నది, లేకపోతే మీ మామయ్యకి ఏం జరిగేదో ఆ మాత్రం తెలియదా? నువ్వు ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటావని జ్యోత్స్నతో అంటూ ఉంటాడు కార్తీక్.